ఈ రోజు శివరాత్రి సందర్భంగా మా ఏరియాలో మాస్ సినిమా అనేది వేసాడు. నాగార్జున గారు నటించిన మాస్ సినిమా వేసాడు థియేటర్లో. సో సరదాగా ఆ సినిమాకి వెళ్ళాము. సో కరెక్ట్ గా ఈ సినిమా 2004లో అనుకున్నా, నాకు సరిగ్గా గుర్తులేదు. 2004లోనో 2005లోనో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు నాది స్కూల్ డేస్ టైం. సో అప్పుడు రిలీజ్ రోజు ఈ సినిమాకి వెళ్తే నాకు టికెట్ దొరకలేదు. చాలా సేపు సచిన్ థియేటర్ అమీర్పేటలో లైన్ లో నుంచుంటే మీదకి మరీ తొక్కేశారు నాగార్జున ఫ్యాన్స్. అంటే అప్పుడు నాగార్జున గారికి అంత క్రేజ్ ఉండేది. సో ఫస్ట్ డే నాకు టికెట్ దొరకలేదు. అయితే నాకు తెలిసిన అన్న ఒక అన్న సినిమా చూసి వస్తే సినిమా ఎలా ఉందన్న అంటే అసలు తిరిగిపోయిన తమ్ముడు అది ఇదని అన్న చెప్పినప్పుడు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ అనేవి నాకు ఇంకా పెరిగిపోయింది. సో ఫైనల్లీ నెక్స్ట్ డే నేను సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళినప్పుడు ముందు రోజు చూసిన అన్న కూడా వచ్చాడు, ఎందుకంటే తనకు చాలా నచ్చేసింది. బట్ తన సినిమా గురించి స్టోరీ గురించి నాకు ఏం చెప్పలేదు, చూసి ఎంజాయ్ చేయరా అన్నాడు. సో ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, సత్య సత్య అవ్వట్రా అని చెప్పేసి ఇంకా అన్యాయాన్ని ఎదుర్కొంటాడు. సో ఫస్ట్ సీనే విలన్ ఎంట్రీ, కార్లన్నీ ఇట్లా చుట్టూ ఉంటాయి, ఫ్లాష్ లైట్స్ అట్లా పడతా ఉంటాయి, పోలీస్ ఆఫీసర్ ఫేస్ రివీల్ అయింది. సో అక్కడ పోలీస్ ఆఫీసర్ని చంపేస్తారు. చంపేసినప్పుడు ఇంకెవడు లేడు ఎవడు రాడు అనుకునే టైంలో మన నాగార్జున గారు ట్రైన్ దిగితే ఎంటర్ ఇస్తాడు. సో ఇక్కడ అంటే ఆ టైంలో మనం సినిమాలు చూసే టైంలో ఒక ఆడియన్స్ గా నేను కానీ మాతో ఉన్న వాళ్ళు కానీ ఎంత ఆలోచించే వాళ్ళు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో సో పోలీస్ ఆఫీసర్ చచ్చిపోగానే నాగార్జున ఎంట్రీ ఇచ్చాడంటే, సో నాగార్జునే నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ ఈ సత్యాన్ని అంతం చేయడానికి అరికట్టించడానికి దిగాడు అని చెప్పేసి మేము ఇలాగా ఒక కథ ఊహించేసుకునే వాళ్ళం. సో మనోడు వచ్చి ఏదో ఎరగదీస్తాడు అది ఇది అనుకుంటే నవ్వుతా ఉంటాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, షర్ట్ చింపేసినా కూడా నవ్వుతూ వెళ్ళిపోతాడు. అసలు ఏం అర్థం కాదు, ఏంటి పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నాం బట్ ఇలా చేస్తున్నాడు అని కన్ఫ్యూజన్ గా ఉన్న టైంలో ఫైనల్లీ కొంచెం స్టోరీ ముందుకెళ్ళి కొద్ది మనోడు పోలీస్ ఆఫీసర్ కాదు, మనోడికి ఏదో అన్యాయం జరిగింది కాబట్టి మనోడు పగ తీర్చుకోవడానికి వచ్చాడు అని మాస్ అనేవాడు వచ్చాడు అని అర్థమైపోద్ది. సో మాస్ పోలీసులకి విలన్కి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు, 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా, 20వ తారీఖు నిన్ను ఎదిరించడానికి ఒకడు వచ్చాడని తెలియజేస్తా. ఇలాగా మనోడు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఓకే అయితే హీరోయిన్ ని చంపేయడమో వీడి ఫ్యామిలీని చంపేయడమో ఏదో జరిగింది అని మళ్ళా మనం ఊహించుకుంటాము. సో మళ్ళా కట్ చేస్తే ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ పడిన తర్వాత ఇంకా హెల్మెట్ పెట్టుకుని నాగార్జున బైక్ రైడ్ సీన్ అది చాలా బాగుండేది. దొరికేసేట్రా అనుకునే టైంలో భలే మిస్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో రఘువరన్ అడుగుతాడు, వాడిని వేస్తావని సైకిల్తో అడిగితే మనోడు ఏం చెప్తాడో తెలియదు, కానీ రఘువరన్ భలే అర్థమైపోద్ది. చేతికి వచ్చిన వదిలేసి వస్తారా అనే డైలాగ్ అసలు అద్దరు కొడేసాడు. తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళా మనం అనుకునేది తప్పు, ఓహో సరే హీరో పోలీస్ ఆఫీసర్ కాదు, హీరోయిన్ బతికే ఉంది, హీరోకి ఫ్యామిలీ లేదు. సో మరి ఎవరు నష్టపోయారు అంటే ఫ్రెండ్ నష్టపోయాడు, ఆ ఫ్రెండ్ చనిపోయాడు అనే సునీల్ క్యారెక్టర్ చేసిన పని చనిపోయాడని మనకు తెలిసింది. సో ఆ తర్వాత మళ్ళీ వీళ్ళని ఎవడీడు అని కనిపెడదాం అని ట్రై చేస్తున్న టైంలో క్రిమినల్ లాయర్ లాగా ప్రకాష్ రాజ్ వస్తాడు. ప్రకాష్ రాజ్ రావడంతోనే ఆ సినిమాకి కానీ ఆ సీన్కి కానీ ఒక ఊపు వస్తుంది. సో ప్రకాష్ రాజ్ అన్ని అడగడము అసలు చాలా స్టైలిష్ గా చేశాడు. సో మళ్ళీ ఇక్కడ నుంచి ప్రకాష్ రాజ్ మళ్ళీ మెయిన్ విలన్ అవుతాడేమో, అంటే పట్టిస్తాడేమో దొరికేస్తాడేమో అనుకుని మళ్ళీ ఇలా ఆలోచిస్తూ ఉంటాము. సో ఫైనల్లీ వాడు చెప్పిన డేట్ వరకు నువ్వు వెయిట్ చేయడం కాదు, నువ్వే ముందు వెళ్ళని చెప్పేసి చెప్పడంతో వాడు ఎవడో కనిపెట్టడంతో మళ్ళీ క్లైమాక్స్కి వెళ్ళడం. క్లైమాక్స్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. మళ్ళీ చుట్టూ కార్లు, ఆ లైట్ ఫోకస్, ఇద్దరు కొట్టుకోవడం అసలు సూపర్గా ఉంటుంది. సో ఫైనల్లీ నాగార్జున గారి నుంచి అదే కొత్త డైరెక్టర్ లారెన్స్ డైరెక్షన్ చేసిన సినిమా నుంచి ఇంత స్టైలిష్ మూవీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో. సో ఈ సినిమా నాగార్జున గారు చేయడానికి కూడా రీజను, నాగార్జున గారి మేనల్లుడు సుమంత్ గౌరీ అని ఒక సినిమా తీశాడు. గౌరీ అని ఒక సినిమా తీసి ఆ సినిమా యావరేజ్ గా ఆడుతుంటే బాధపడుతున్నాడంట, నేను ఇంత మంచి మాస్ సినిమా చేసినా కూడా ఈ సినిమాకి అనుకున్న రిజల్ట్ రాలేదని బాధపడుతుంటే, ఇప్పుడు నాగార్జున గారు మాస్ అంటే అది కాదురా, మాస్ అంటే ఏంటో నేను చూపిస్తాను చూడు అని చెప్పేసి ఈ సినిమాకి ఓకే చెప్పడం, ఈ సినిమా చేయడం జరిగింది. సో సినిమా టైటిల్ కూడా మాస్ అనే పెట్టారు. ఇంకా స్టార్టింగ్ సాంగ్ అన్న నడిచేస్తే మాస్, అన్న లుక్కేస్తే మాస్ అనే పాట ఆ రోజుల్లో ఉర్రీతలగించేసింది. చాలా మంది కుర్రాళ్ళు రోడ్ల మీద నుంచి ఇట్లా కాళ్ళు ఇలా దగ్గర పెట్టుకుని నాగార్జున స్టైల్లో ఫోటోలు దిగారు. అప్పట్లో మాస్ షర్ట్లు పిచ్చి, మాస్ షర్టు మాస్ ప్యాంట్,
అంటే జీన్స్ క్లాత్ తో నాగార్జున గారు వేస్తారు మ్యాక్సిమం షర్ట్లు, అవన్నీ కూడా చాలా ఫేమస్ అయినాయి ఆ రోజుల్లో. సో ఇప్పుడు ఈ రోజు రాత్రి నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ యుగంలో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఏదో మనం అనేసుకుంటాం, కానీ అప్పుడు మనలో మనం మాట్లాడుకోవడం, మనలో మనం ఊహించేసుకోవడం అనేది చాలా బాగుండేది. ఒక సినిమా చూస్తే అన్ని రకాలుగా ఆలోచిస్తూ చూసేవాడు మైండ్ సెట్ ఉండేది ఒక ఆడియన్స్. ఇప్పుడు బొంగు ఏముంది, సినిమా రిలీజ్ అయిన గంట 2 గంటల్లోనే రివ్యూలు వచ్చేస్తున్నాయి, నెక్స్ట్ ఏం జరిగిపోతుందో అందరికీ తెలిసిపోతుంది. బొంగు ఈ సీన్ వస్తుందని తెలిస్తే ఆ సీన్ చూస్తున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏముంటుంది, అట్లా అయిపోయింది. అదే సంగతి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.